మనం బరువైపోయాం. కానీ నా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, పలకరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. వృద్ధాప్యంలో మంచి మంచి ఆలోచన నీకు రప్పిస్తాడు దేవుడు. ఈ వయసులో పెద్దవారు, తల్లిదండ్రులుగా ఉన్నవారు ఒక్కసారి మీరు ఆలోచించండి. నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. ఈ లోకంలో ఉన్న ప్రేమ అంతా వ్యర్థము. నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే నా దేవుళ్ళలోనే దొరుకుతుంది. ఈరోజు కూతుర్లు మోసం చేస్తున్నారు, కొడుకులు మోసం చేస్తున్నారు, గుండెలపైన ఆడించుకుని గుండెలపైన తన్ని వెళ్ళిపోయే రోజులండి ఇవి. నీ వారే నిన్ను విడిచిపెట్టి రోజులు ఇవి. దగ్గర బలం ఉందండి, బలగం ఉందండి, దగ్గర మంది ఉందండి, 100 మంది అండి మా ఫ్యామిలీ, మా అన్నదమ్ములు ఎంతమంది తెలుసండి, మా అక్క చెల్లి ఎంతమంది తెలుసండి, మా కుటుంబ సభ్యులు ఎంతమంది తెలుసండి, మా ఇంటి పేరు గారు ఎంతమంది మీకు తెలుసండి అనుకుంటున్నావు కదా, గొప్ప చెప్పుకుంటున్నావు కదా. నీ వారే నిన్ను విడిచిపెట్టే రోజులు వస్తాయి. నీ దగ్గర ఆస్తి ఉందనుకో అందరూ నీ వాళ్ళే, నీ దగ్గర వ్యాపారం ఉందనుకో అందరూ నీ వాళ్ళే. అవన్నీ పోతే నిజమైన వారెవరో అప్పుడు అర్థమవుతుందండి. కానీ నా యేసు నిన్ను విడిచే దేవుడు కాదు. నీ వారే నిన్ను విడిచిపెట్టచ్చు, నీ వారే నిన్ను విడిచిపెట్టినా యేసయ్య నిన్ను చేరదీయను.